ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని ప్రపంచంలోనే గొప్ప క్రైస్తవ మిషనరీ అని భారతదేశపు బిలీ గ్రాహం అని పిలుస్తున్నారంటే ఆయన జీవితం ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో. ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన వ్యక్తి స్టాన్లీ జోన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన కథ కేవలం ఒక వ్యక్తి కథ కాదు, అది సంస్కృతులను కలిపి ప్రపంచ గమనాన్ని మార్చిన ఒక శక్తివంతమైన కథ. 1938లో అప్పటికే చాలా ప్రసిద్ధి చెందిన టైం పత్రిక ఒక వ్యక్తి గురించి చాలా పెద్ద మాట చెప్పింది. ఆయనేకంగా ప్రపంచంలోనే గొప్ప క్రైస్తవ మిషనరీ అని పిలిచింది. అంత పెద్ద బిరుదివ్వాలంటే ఆయన ఏం చేసి ఉండాలి? అసలు ఎవరి వ్యక్తి? ఆయన ప్రభావం ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి ఆయన్ని తరచుగా భారతదేశపు బిల్లీ గ్రాహం అని పిలిచేవారు. అంటే బిల్లీ గ్రాహం ఎలాగైతే 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సువార్తను బలంగా తీసుకెళ్లారో, స్టాన్లీ జోన్స్ కూడా భారత ఉపఖండంలో అంత లోతైన ముద్ర వేశారన్నమాట. సరే, అమెరికాలోని బాల్టిమోర్లో పుట్టిన ఒక వ్యక్తి భారతదేశంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక శక్తిగా ఎలా మారగలిగారు? అంతా ఎక్కడ మొదలైంది? ఆ ప్రయాణం వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీ వయసు 23 ఏళ్లు. మీ ముందు 2 దారులున్నాయి. ఒకటి, సొంత దేశం అమెరికాలోనే ఉండి గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవడం. రెండోది, అసలు ఏమాత్రం పరిచయం లేని భారతదేశానికి వెళ్లడం. జోన్స్ రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ఆయనకు లోపల నుంచి ఒక బలమైన పిలుపు వినిపించింది. దాన్ని నమ్మి అపరిచితమైన దేశానికి బయల్దేరారు. అయితే జోన్స్ కేవలం భారతదేశానికి రావడమే కాదు, ఇక్కడికి వచ్చాక మిషనరీ పనిచేసే పద్ధతినే మార్చేశారు. ఆయన విధానాలు చాలా కొత్తగా, అసాధారణంగా ఉండేవి. ఆ మార్పుకు కారణమైన ఆయన భాగస్వామ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్టాన్లీ ఒకవైపు దేశమంతా తిరుగుతూ బోధిస్తుంటే, ఆయన భార్య మాబెల్ తనదైన శైలిలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు. ఆమె బాలుర కోసం పాఠశాలలు స్థాపించారు. వాటిని నడిపింది పూర్తిగా మహిళలే. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు, కనీసం ఊహించడానికి కూడా కష్టమైన విషయం. ఇది మహిళల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక శక్తివంతమైన అడుగు. అన్నీ బాగానే జరుగుతున్న సమయంలో ఒక హిందూ న్యాయమూర్తి అడిగిన ఒకే ఒక్క చిన్న ప్రశ్న జోన్స్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆయన ఏమడిగారంటే, మీరు కేవలం పేదవాళ్లు, దిగువ వర్గాల వాళ్ల దగ్గరికే ఎందుకు వెళతారు? మాలాంటి చదువుకున్న వాళ్ల దగ్గరికి ఎందుకు రారు? ఈ ప్రశ్న జోన్స్కు ఒక షాక్లా తగిలింది. తన పద్ధతిని పూర్తిగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయనకు అర్థమైంది. ప్రతి గొప్ప కథలో ఒక క్లిష్టమైన ఘట్టం ఉంటుంది కదా. జోన్స్ జీవితంలో కూడా అలాంటి ఒక చీకటి సమయం వచ్చింది. ఆయన పూర్తిగా కుంగిపోయారు. కాని ఆశ్చర్యకరంగా అదే పతనం నుంచి ఆయన అత్యంత ప్రభావవంతమైన పని పుట్టుకొచ్చింది. ఒక వ్యక్తిగత వైఫల్యం ఎలా ప్రపంచ విజయాన్ని అందించిందో చూద్దాం. ఏళ్ల తరబడి ప్రయాణాలు, అలుపెరగని పని, విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ కలిసి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. జోన్స్ శారీరకంగా, మానసికంగా, చివరికి ఆధ్యాత్మికంగా కూడా పూర్తిగా కుప్పకూలిపోయారు. పరిస్థితి ఎంతదాకా వచ్చిందంటే, ఇక నా వల్ల కాదు అని చెప్పి తన మిషన్కు రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కాని చూడండి, ఒకవైపు వ్యక్తిగతంగా అంత కుంగిపోయిన సమయంలోనే మరోవైపు ఒక అద్భుతం జరిగింది. ఆ చీకటి రోజుల్లో ఆయన రాసిన ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కాపీలు అమ్ముడైంది. ఇది నిజంగా నమ్మశక్యం కాని మలుపు. ఆ పుస్తకం పేరే ది క్రైస్ట్ ఆఫ్ ది ఇండియన్ రోడ్. అందులోని ఆలోచన చాలా విప్లవాత్మకమైనది. అదేంటంటే, పాశ్చాత్య క్రైస్తవత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా భారతదేశంలో ప్రవేశపెట్టడం కాదు, క్రీస్తు సందేశాన్ని ఇక్కడి ప్రజలకు, వాళ్ల సంస్కృతికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అంటే ఒక అందమైన పాటను అందరికీ నచ్చేలా వాళ్ల భాషలోకి అనువదించినట్టు అనమాట. ఈ కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఆయన రౌండ్ టేబుల్ సమావేశం అనే ఒక అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. ఒక గది నిండా రకరకాల మతాలకు చెందిన పెద్ద పెద్ద మేధావులు కూర్చున్నారు. అందరూ తమ నమ్మకాల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. కాని ఎవ్వరూ ఎవర్నీ అడ్డుకోరు, విమర్శించరు. కేవలం ఒకరినొకరు గౌరవించుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం. అద్భుతం కదా. ఇది విభజన స్థానంలో సంభాషణకు బాటలు వేసింది. భారతదేశంలో జోన్స్ చేసిన పని, దాని ప్రభావం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. ఒక నిశ్శబ్దమైన చెరువులో రాయి వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో అలా ఆయన ప్రభావం ప్రపంచమంతా వ్యాపించింది. ఇప్పుడు ఆ వారసత్వం గురించి చూద్దాం. ఆయన చేసిన పనులు చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది.
ఒకవైపు హిందూ సంప్రదాయం నుంచి స్ఫూర్తి పొంది క్రిస్టియన్ ఆశ్రమాలు స్థాపించారు. మరోవైపు గాంధీ, నెహ్రూ లాంటి గొప్ప నాయకులకు మంచి స్నేహితుడిగా మారారు. అంతటితో ఆగలేదు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్కు సలహాలిచ్చారు. అమెరికా, జపాన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆయన ప్రభావం రాజకీయాలు, ఆధ్యాత్మికత, చివరికి మానసిక ఆరోగ్యంపైన పడింది. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన ఈ అలుపెరగని కృషిని ప్రపంచం గుర్తించింది. 1962లో ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఆ తర్వాతి ఏడాదే భారతదేశమిచ్చే గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇది ఆయన జీవితానికి దక్కిన సరైన గౌరవం. కాని బహుశా అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటో తెలుసా? ఆయన ప్రభావం ఏకంగా 20వ శతాబ్దపు గొప్ప నాయకులలో ఒకరిపై పడింది. అవును, స్వయంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గాంధీపై జోన్స్ రాసిన పుస్తకం చదివే తాను అహింసా మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు. ఆలోచించండి, భారతదేశంలోని ఒక మిషనరీ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమాన్నే ప్రభావితం చేశారు. జీవితం చివరి రోజుల్లో కూడా ఆయనలోని స్ఫూర్తి అస్సలు తగ్గలేదు. 88 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చినా మంచం మీదనుంచే తన చివరి పుస్తకాన్ని పూర్తి చేశారు. చివరికి వీల్చైర్లో కూర్చుని కూడా ప్రపంచ సదస్సులో ప్రసంగించారు. ఆయన తన చివరి శ్వాస వరకు తాను నమ్మిన దానికోసం పని చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్లకు పైగా సేవ చేసిన ఈ భారతదేశంలోనే తుదిశ్వాస విడిచారు. మొత్తం మీద ఈ స్టాన్లీ జోన్ జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం నిజంగా ప్రపంచ గమనాన్ని మార్చగలదా? ఆయన కథ మాత్రం దానికి గట్టిగా అవును అనే సమాధానం చెబుతుంది. ఆయన జీవితం ఒకే ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఎంత గొప్ప ప్రభావాన్ని చూపగలడో చెప్పడానికి ఒక నిలువుటద్దం. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.